మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. తక్కువ సమయంలో 45 బిట్లతో మీ ముందుకి రావడం జరిగిందండి. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. కరెంట్ అఫైర్స్ అనేది విజయంలో మీ యొక్క జాబ్ సంపాదించడంలో కీలకమైన పాత్ర వహిస్తుందండి. మరి జూన్ నెలకు సంబంధించినటువంటి 45 ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరికెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి గనుల మంత్రిత్వ శాఖ ఏ నగరంలో గ్రానైట్ మరియు మార్బుల్ మైనింగ్‌పై వర్క్‌షాప్‌ను నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగళూరు. రెండోదండి, ఇటీవల ముంబైలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ కాన్ఫరెన్స్ 2024కి ముఖ్య అతిథిగా ఎంపికైన భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సౌరవ్ గంగూలీ. దేనికండి? ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ కాన్ఫరెన్స్ 2024కి ముఖ్య అతిథి సౌరవ్ గంగూలీ. మూడవదండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసినటువంటి వృద్ధి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 7.0% అండి. నాలుగవది, ఇటీవల ఏ దేశం తన మొదటి అంతరిక్ష సంస్థను ప్రారంభించింది? ఇటీవల ఏ దేశం తన మొదటి అంతరిక్ష సంస్థను ప్రారంభించింది? 2045 నాటికి మార్స్ ల్యాండింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సౌత్ కొరియా. ఐదోదండి, ఏ గ్రహం గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ అగ్నిపర్వత క్రియాశీలత కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 వేనస్ అండి. అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ అగ్నిపర్వతాల క్రియాశీలత ఉంది అని తెలియజేశారండి. ఆరవది, ఏ దేశం మలేరియాకు వ్యతిరేకంగా పోరాడడానికి జన్యుపరంగా సవరించినటువంటి దోమలను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 జిబౌటి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, జిబౌటి. ఏడవదండి, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి కే 9 వజ్రా అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిల్లరీ సిస్టమ్ అండి. సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిల్లరీ సిస్టమ్, ఇది కే 9 అంటే అండి. ఎనిమిదవది, ఈ ఉగ్రవాద నిరోధంపై భారతదేశం జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీలో జరిగిందండి. ఉగ్రవాద నిరోధం మీద భారతదేశం జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం న్యూఢిల్లీలో జరిగిందండి. తొమ్మిదవది, రష్యాకు వ్యతిరేకంగా ఎన్ని నాటో దేశాలు డ్రోన్ వాల్ వ్యవస్థను నిర్మించాలని యోచిస్తున్నాయి? ఆన్సర్ ఆరు నాటో దేశాలండి. 6 నాటో దేశాలు డ్రోన్ వాల్ వ్యవస్థను నిర్మించాలని యోచిస్తున్నాయండి. పదవది, బెర్నార్డిన్ బెజాడిన్ హౌట్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూజిలాండ్ దేశస్తురాలండి. 11వది, తమ జీవిత బీమా వెంచర్స్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 14.5% వాటాను తగ్గించే ప్రక్రియను ఏ బ్యాంక్ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 4 కెనరా బ్యాంక్ అని. అంటే తన యొక్క వాటాను 14.5% వాటాను వెనక్కి తీసేసుకుంటుంది, అంటే తగ్గించేసుకుంటుంది. అలాంటి బ్యాంకే కెనరా బ్యాంక్ అండి. దాన్ని ఆమోదించుకుంది అనమాట. 12వదండి, ఇటీవల స్క్రీప్స్ కప్ ట్రోఫీ యూఎస్డి 50,000 చెక్కుతో పాటు యూఎస్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 బృహత్ సోమ. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మరి యూఎస్డి 50,000 చెక్తో పాటు అదేవిధంగా స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ టైటిల్ను కూడా బృహత్ సోమ గెలుచుకున్నారండి. 13వది, 2024 గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ద ప్రామిస్ ఆఫ్ ప్లేఫుల్ పేరెంటింగ్ ఇదండి థీము. 14వది, 2024 మేలో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే పెమా, ఇక్కడ పెమాకు ఫుల్ ఫామ్ కూడా తెలుస్తుందండి. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందున
మే 2024లో ఆర్బీఐ 36.38 లక్షల జరిమానా విధించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హెచ్ఎస్బిసి బ్యాంక్ అండి. హెచ్ఎస్బిసి బ్యాంక్ ఫెమా యొక్క నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 36.38 లక్షల జరిమానా విధించిందండి. నెక్స్ట్ 15వది, ఇటీవల బహుళ జాతీయ విన్యాసం రెడ్ ఫ్లాగ్ 24లో పాల్గొనడానికి భారత వైమానిక దళ బృందం ఏ ప్రదేశానికి చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అలాస్కాకి అండి. అలాస్కాకి చేరిందండి. 1వదండి, క్రింది వాటిలో నిఫ్టీ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ఇండెక్స్ అనే కొత్త నేపథ్య సూచికను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. 2వ చూద్దామండి, తెలంగాణ రాష్ట్ర కొత్త గీతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జయ జయ హే తెలంగాణ. 3వదండి, ఇటీవల నేరాలకు పాల్పడినటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డొనాల్డ్ ట్రంప్. 4వదండి, గ్లోబల్ పేరెంట్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? గ్లోబల్ పేరెంట్స్ డే. ఆన్సర్ ఆప్షన్ 1 జూన్ 1. 5వదండి, 2024 జూన్లో విడుదల చేసినటువంటి ప్రభుత్వ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2023-24లో స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపిలో ఆర్థిక లోటును ఎంత కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 5.6% ఆర్థిక లోటునైతే కలిగి ఉందండి. 5.6. 6వది, బెట్టింగ్ ఉల్లంఘించినందుకు బ్రైడెన్ కార్స్ను 3 నెలల పాటు అన్ని క్రికెట్ల నుంచి నిషేధం విధించారు. అతను ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంగ్లాండ్ దేశస్తుడండి బ్రైడెన్ కార్స్. 7వది, 2024 మే 31న విడుదల చేసినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 8.2%. 8వదండి, ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 జూన్ 1. 9వది, రవిశంకర్ ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఉక్రెయిన్ దేశానికి భారత రాయబారిగా రవిశంకర్ అండి. 10వది, ఆర్బీఐ ఏ దేశం నుంచి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురాగలిగింది? ఆర్బీఐ ఏ దేశం నుంచి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 యునైటెడ్ కింగ్డమ్. 11వదండి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మగుని చరణ్ కున్వర్ మరణించారు. అతను ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటిది ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందండి. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మగుని చరణ్ కున్వర్ మరణించారు. అతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పప్పెట్ ఆర్టిస్ట్ అండి. పప్పెట్ ఆర్టిస్ట్. 12వదండి, దేశంలో జీవన వీలునామా నమోదు చేసినటువంటి మొదటి హైకోర్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గోవా అండి. జీవన వీలునామా నమోదు చేసినటువంటి మొదటి హైకోర్టు గోవా. 13వదండి, యుఎన్ఏ భారత శాంతి పరిరక్షకుడికి మరణానంతరం డాగ్ హామర్స్ జోల్డ్ పథకాన్ని అందించింది. ఆన్సర్ ఆప్షన్ 1 నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్. యునైటెడ్ నేషన్స్ నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ భారత శాంతి పరిరక్షకుడికి మరణానంతరము డాగ్ హోమర్స్ జోల్డ్ పథకాన్ని అయితే అందించడం జరిగిందండి. 14వది, టీసీఎస్ కంపెనీ భారత మొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ను అభివృద్ధి చేయడానికి ఏ ఐఐటితో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఐఐటి బాంబే. 15వదండి, పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 పివి సింధు. పొగాకు నియంత్రణకు పివి సింధు. 16వదండి, పాఠశాల పాఠ్యాంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను
ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 4 కేరళ అండి. కేరళ. 17వది మాస్టర్ కార్డుతో కలిపి ఎన్ఎఫ్సి సౌండ్ బాక్స్ను ప్రారంభించినట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది? మరొకసారి చదువుతానండి. మాస్టర్ కార్డుతో కలిసి ఎన్ఎఫ్సి సౌండ్ బాక్స్ను ప్రారంభించినట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3 యాక్సిస్ బ్యాంక్. 18వదండి హల్గా థామస్ డోత్తిర్ ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఐస్లాండ్. 19వదండి ఏ దేశంలో జరిగినటువంటి బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి అండ్ ఎవరు తన్వీ శర్మ మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 జర్మనీ దేశంలో జరిగినటువంటి బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. అది ఎక్కడ జరిగిందని కూడా అడుగుతుంటాడండి. అంటే జర్మనీలో. ఎవరు టైటిల్ని కైవసం చేసుకున్నారంటే తన్వీ శర్మ. ఒకటో చూద్దామండి. 2024 అంటే ఇక్కడ రాంగ్ పడ్డది. జూన్లో తన తాజా సేకరణ ద గోల్డెన్ కృష్ణని గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 3 కృష్ణ కన్నయ్య. రెండో చూద్దామండి. 2024 జూన్లో విదేశీ బ్రోకరేజ్ గోల్డ్మ్యాన్ సాక్స్ ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇక్కడ తప్పట్టదండి 2024 భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎన్ని బేసిక్ పాయింట్లతో 6.9% పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 2 20 బేసిక్ పాయింట్లు. మూడవదండి సుప్రీంకోర్టు తన జెండర్ సెన్సిటైజేషన్ అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించింది. ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 జస్టిస్ బివి నాగరత్న. నాలుగవది ప్రపంచ సైడర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? సైడర్ దినోత్సవాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 జూన్ 3వ తేదీ అండి. ఐదవది ఇటీవల పదవీ విరమణ చేసినటువంటి ఐక్యరాజ్య సమితిలో భారతదేశపు మొదటి మహిళ శాశ్వత సమితిలో ప్రతినిధి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రుచిరా కంబోజ్. పదవీ విరమణ చేసినటువంటి ఐక్యరాజ్య సమితిలో భారతదేశపు మొదటి మహిళ శాశ్వత సమితిలో ప్రతినిధి పేరు రుచిరా కంబోజ్. మరి మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లు నాకు బహుమానాలండి. ఆరవది తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024లో భారత బృందం ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 7 పతకాలు అయితే సాధించిందండి. ఏడవది 2024 జూన్లో విశేషమైన విజయాన్ని సాధించినందుకు వార్తల్లో కనిపించినటువంటి తన్వీ శర్మ క్రింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? మరి ఇంతకుముందే ఈ బిట్ని వేరొక విధంగా చదవడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 1 బ్యాడ్మింటన్. ఎనిమిదవది తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024లో జావెలిన్ త్రోలో 81.58 మీటర్ల దూరం సంధించి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 డిపి మను. తొమ్మిదవదండి అంతర్జాతీయ క్రికెట్ మండలి 2024లో T20 ప్రపంచ కప్లో విజేతలు కనీసం $2.45 మిలియన్ రికార్డు బహుమతిని ప్రకటించింది. ఆన్సర్ 2 $11.25 మిలియన్ అండి. 10వది క్లాడియా షీన్బామ్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 మెక్సికో. క్లాడియా షీన్బామ్ మెక్సికో దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు. 11వదండి బయోఫోర్టిఫైడ్ స్టేపుల్స్ బ్రాండ్ గ్రీన్ డేస్ బెటర్ న్యూట్రిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 పివి సింధు. మరి చివరి పెట్టండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. 2023 యూఈఎఫ్ఏ ఛాంపియన్షిప్స్ లీగ్ని 15వసారి గెలుచుకున్న జట్టు ఏది? మరి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనండి. ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ 2 రియల్ మాడ్రిడ్. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.